ఇక పొద్దున్నే పుట్టింటి నుంచి మా అత్తింటికి అయితే స్టార్ట్ అయిపోయినా. మా అమ్మ వాళ్ళ ఇంటికి 4 రోజులు ఉంటానని వచ్చి 20 డేస్ ఉన్నానబ్బా. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని డేస్ ఉంటానని. ఎప్పుడైనా నా పెళ్ళై 5 years అవుతుంది. నేను ఎప్పుడు వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి 2 days 3 days తప్ప ఇన్ని రోజులు ఉండిందే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట. అంటే ఒకటి ఎందుకంటే పిల్లలు పెరిగిన తర్వాత పిల్లవాళ్ళకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇది పలానా వాళ్ళ ఇల్లు అనేది తెలియాలి. అండ్ బయటకు తిరిగినట్టుగా కూడా ఉండాలి కదా. అందుకోసం అని వాళ్ళ కోసం ఇంకా వెళ్ళి ఉన్నా. మా ఊడైతే చాలా ఎంజాయ్ చేశాడు. అక్కడ పిల్లలు చాలా మంది ఉంటారు. చిన్న పిల్లలు, అక్క పిల్లలు అండ్ గల్లీలో చిన్న చిన్న పిల్లలు చాలా మంది ఉంటారు అక్కడ. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికడ అసలు సందడిగా ఉంటది. సిరిసిల్ల నుంచి నాగర్కర్నూల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా పొద్దున్నే స్టార్ట్ అయినాం కాబట్టి ఏం తినలేదు. ఒక టీ మాత్రమే తాగేసి వచ్చాం. ఇంకా ఇక్కడ రోడ్ సైడ్ ఇంకా టిఫిన్ బండి కనిపించింది. అలాగే చిన్నోడు నిద్రపోతున్నాడు. ఇంకా వాడి కోసం అని టిఫిన్ పెట్టేసి ఇంకా వాడు కాసేపు పడుకుంటే అయిపోద్దని ఇంకా టిఫిన్ దగ్గర ఆపేసాం. ఇంటో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు ఆట మీద పడు ఇంకేంటో అర్థం కాదు కానీ ఫుడ్ తినడమే మానేశాడు. ఇంకా నాకైతే దోశ అండ్ చట్నీ సాంబార్ మా ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా నేనైతే పాపను పట్టుకొని కారులోనే తింటున్నా. అండ్ తర్వాత లాస్ట్లో మా ఆయన చాయ్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఎంతైనా చాయ్ ఒక ఎమోషన్ అబ్బా. చాయ్ అలవాటైన వాళ్ళు చాయ్ని తాగకుండా అస్సలు వదిలేసేయలేదు. టిఫిన్ అయిపోయాక కాస్త దూరం వచ్చిన తర్వాత టీ స్టాల్ కనిపించింది. ఇంకా టీ తాగేసి అలా నిమ్మలంగా వెళ్తున్నాం. ఎండ మాత్రం చావు కొడుతుంది. ఇంకా మా ఊరు చూసాడు అప్పుడే నిద్రపోయాడు. నా బుడ్డమ్మ కూడా నిద్రపోయింది. ఇంకా మక్క కంకులు ఇష్టం అని చెప్పేసి ఇంకా మా ఆయన నా కోసం ఒక మక్క కంకి పట్టుకొని వచ్చాడు. ఇంకా పిల్లల్ని సైడ్కి పడుకోబెట్టేసి ఇంకా ఒక మక్క కంకి ఆయన ఆఫ్ నేను ఆఫ్ తినేసాము. ఇంకా మా పాప చూసారా వాటర్ బాటిల్తో ఎలా ఆడుతుందో. ఇంకా ఆమెకి అదే ఆట అయిపోయింది. పాప పడుకుంది. తర్వాత వాడు ఆడుకున్నాడు. వాడు పడుకున్నాడు, ఈమె లేచింది. ఇంకా ఇలాగే ఉంటది నా పరిస్థితి. రోడ్ అయితే ఎక్కేసాము. సిటీ నుంచి వెళ్ళాము, రింగ్ రోడ్ నుంచి వెళ్తాము. ఇంకా రింగ్ రోడ్ అయితే ఎక్కేసాం. మా పాప ఇంకా వాటర్ బాటిల్తో ఆట కంటిన్యూ చేస్తానే ఉంది. చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. ఇలా ఇంటికి దగ్గర ఇంకా పాపకి బాత్ ఏం చేయించలేదు. ఇంటికి వెళ్ళగానే చేయించాలి. మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి చలిగా ఉందని ఇంకా ఆమెకి స్నానం ఏం చేయించలేదు. ఇంటికి వెళ్ళాక స్నానం చేయించాలి. ఎంతైనా ఆడపిల్లలు ఉంటే ఆ ఇంటికి అలే వేరబ్బా. నా బిడ్డ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు చాలా లావుగా ఉండేది. అక్కడికి వెళ్ళాక ఇంకా సన్నమైపోయింది. ఇక మావోడైతే ఇంకా ఫుడ్ తినడమే మానేశాడు. ఇంకా వాడికి ఆకలి ఏం చేయాలో అర్థం కాక వాడు తినట్లే అని చెప్పేసి బాయిల్డ్ ఎగ్స్ పెట్టేదాన్ని. వాడు అలా అయిపోయాడు. ఆట ఎక్కువైపోయింది. ఫుడ్ అసలు లేకుండా అయిపోయింది. ఇంటికి వెళ్ళాక సెట్ చేయాలబ్బా వాడిని. అయితే వాడు ఇంకా సన్నగా అయిపోయాడు. టైం అయితే 1:30 ఏమో అవుతుంది. ఆకలి కూడా అవుతుంది. ఇంకా ఆమంగల్ రోడ్ సైడ్ అయితే ఇంకా అక్కడ ఫుడ్ అమ్ముతున్నారు చెట్టు కింద. ఇక్కడ బాగుంటది అని చెప్పేసి మా ఆయన చెప్పాడు. ఇదివరకు ఎప్పుడైనా తిని ఉంటాడు ఆయన. ఇంకా ఇక్కడ ఆగేసి ఇంకా చేతిలో పాప ఉంది కదా, ఇంకా వాళ్ళే పాపను ఎత్తుకొని ఆడించారు. పాపం మా ఆయన నేను ఇంకా బాబు కూర్చొని ఇంకా మేము చికెన్ రైస్ తినేసాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా చేశారు. మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వెళ్తే ఇక్కడ ట్రై చేయండి అబ్బా, చాలా బాగుంటుంది. అప్పుడు ఏ ఒక్కరు లేరు. మేము వెళ్ళగానే ఇంకా చాలా మంది వచ్చారు. గ్యాప్ లేకుండా వచ్చారు. కూర్చోటానికి ప్లేస్ కూడా లేకుండా వచ్చారు ఫుడ్ తినడానికి. ఇక ఈ సమ్మర్లో ఫేమస్ అయిన ఫుడ్ ముంజలు కదా. ఇంకా మాకు ముంజలు కనిపించాయి రోడ్ సైడ్. ఈ టైంలో చాలా కనిపిస్తాయి కదా. ఇంకా మా ఆయన్ని తీసుకురావని అడిగితే వాళ్ళు తీసుకొచ్చాడు. ఇంకా ఆయన తీసుకురాగానే ఆయన కొన్ని నేను కొన్ని తినేసాం. ఇంకా మా ఊరికి ఇది ఫుడ్ పోలేదు. తినబెడితే ఇంకా వాడు ఈ అన్నాడు. సర్లే ఇంకా వాడు తినబోతే మేము ఉన్నాగా మేము కానీ చేసామన్నమాట. ఇక మధ్యలో నా పాప కూడా మాట్లాడుతుంది, వినేసేయండి. ఇంకా మార్నింగ్ ఎందుకు అరుస్తున్నావు అంతగానో? చుప్ చూసారా నా బిడ్డ నవ్వులు. అలా నవ్వుద్దన్నమాట. ఇంకా ఎటైతే నాగర్కర్నూలు అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే మా ఊరికి వచ్చేసరికి 3:30 అయింది. జర్నీ చూసుకోండి మీరు, లెక్క కట్టుకోండి ఎన్ని అవర్స్ అయిందో. నేను పెళ్ళిగాక ముందు అత్తిల్లు దూరం ఉండాలి అనుకునేదాన్ని. దూరం పడ్డాక కానీ అర్థం కాలేదు నాకు అమ్మ వాళ్ళ విలువ. అండ్ నాగర్కర్నూలులో ఇదొక స్టాచ్యూ అన్నమాట, బుద్ధుడు. ఇక్కడ బాగుంటుంది. నాగర్కర్నూలు బ్రిడ్జ్ దాకా వచ్చిన తర్వాత ఇంకా కూల్గా చల్లగా ఒక కుల్ఫీ తీసేసుకొని తింటూ అలా వెళ్ళిపోయాము ఇంటికి. అయితే ఇదబ్బా మా జర్నీ. అయితే దగ్గరకు వస్తున్న కొద్దీ అమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తుంది. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లే అబ్బా.